పేరు రాజు. ఒకసారి మాట్లాడుదాం. రాజు గారు యేసు రక్షణ అంగీకరిస్తున్నారా? కష్టమైన సుఖమైన ఎల్లప్పుడూ నడుస్తారా? ఈ రక్షణ కార్యక్రమం ఎవరైనా బలవంత తీసుకున్నారా? చాలా సంతోషం. రాజు నిమిత్తం కోపల్లి శ్రీని ప్రార్థన చేయండి. రాజు నిమిత్తం మైకు అందించమ్మా శ్రీని గారికి చేయండి. పేరు రాజు. మహాపరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, ఈరోజు ఈ రాజు అనే నీ రక్తంలో కడగబడి తండ్రి ప్రభా, నీ వాక్యాన్ని బలంగా చేసుకుని తండ్రి, తన జీవితాన్ని నీ వాక్యమే కట్టుకుని తండ్రి ప్రభా, మహాపరిశుద్ధమైన జీవితాన్ని గడుపుడు నా తండ్రి ప్రభా, ఎంతో కృప చూపించిన తండ్రి, నీ నామంలో బలపరిచి బలమైన బిడ్డగా నా తండ్రి నువ్వు ఆశీర్వదించి నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో యేసుక్రీస్తు రక్తంలో కడగబడి తండ్రి ప్రభా, ఒక మంచి బిడ్డగా నీ బిడ్డగా ఎదిగి నీ రక్తంలో కడగబడి నా తండ్రి ఎంతో గొప్పగా ఎదగాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరోసారి ప్రభుని అంగీకరించి ఉన్నారు కనుక తండ్రి యొక్కయో కుమార్ పరిశుద్ధనామములో బాప్తిస్తున్నాం తండ్రి. ఊహింపలేని మేలులతో నింపిన నా యేసయ్య. పేరు రాజు. ఒకసారి మాట్లాడుదాం. రాజు గారు యేసు రక్షణ అంగీకరిస్తున్నారా? కష్టమైన సుఖమైన ఎల్లప్పుడూ నడుస్తారా? ఈ రక్షణ కార్యక్రమం ఎవరైనా బలవంత తీసుకున్నారా? చాలా సంతోషం. రాజు నిమిత్తం కోపల్లి శ్రీని ప్రార్థన చేయండి. రాజు నిమిత్తం మైకు అందించమ్మా శ్రీని గారికి చేయండి. పేరు రాజు. మహాపరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, ఈరోజు ఈ రాజు అనే నీ రక్తంలో కడగబడి తండ్రి ప్రభా, నీ వాక్యాన్ని బలంగా చేసుకుని తండ్రి, తన జీవితాన్ని నీ వాక్యమే కట్టుకుని తండ్రి ప్రభా, మహాపరిశుద్ధమైన జీవితాన్ని గడుపుడు నా తండ్రి ప్రభా, ఎంతో కృప చూపించిన తండ్రి, నీ నామంలో బలపరిచి బలమైన బిడ్డగా నా తండ్రి నువ్వు ఆశీర్వదించి నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో యేసుక్రీస్తు రక్తంలో కడగబడి తండ్రి ప్రభా, ఒక మంచి బిడ్డగా నీ బిడ్డగా ఎదిగి నీ రక్తంలో కడగబడి నా తండ్రి ఎంతో గొప్పగా ఎదగాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరోసారి ప్రభుని అంగీకరించి ఉన్నారు కనుక తండ్రి యొక్కయో కుమార్ పరిశుద్ధనామములో బాప్తిస్తున్నాం తండ్రి. ఊహింపలేని మేలులతో నింపిన నా యేసయ్య. మరోసారి మాట్లాడుదాం. ఝాన్సీ ప్రభు రక్షణ అంగీకరిస్తున్నావా? కష్టమైన నడుస్తావా? ఈ బాప్తిస్మ ఎవరో బలవంత తీసుకున్నావా? ఝాన్సీ విజయ ప్రార్థన చేయమ్మా. విజయ పేరు ఝాన్సీ. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి గల దేవుడా, నా తండ్రి, ఒక్క ఆత్మ రక్షించబడిన నీ పరలోకంలో సంతోషం, ఆనందం తండ్రి. ఇదిగోండి ప్రభా, ఝాన్సీని బట్టి మీరు జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి వందనాలు. ఈ బిడ్డ ప్రభ రక్షణ పొందుచుండగా జీవితకాలం నువ్వు ఇచ్చిన రక్షణ కాపాడుకుంటూ నీ కొరకు బ్రతికే కృపను ఆ బిడ్డకు దయచేయమని, తన కుటుంబాన్ని తనను మీరు ఆశీర్వదించి నీ కొరకు నమ్మకంగా జీవించి నీ పరలోక రాజ్య వారసత్వం పొందుకునే కృపను ఆ బిడ్డకు మీరు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని అంగీకరించున్నారు కనుక తండ్రి కుమార పరిశుద్ధ నామములో బాప్తిస్తున్నాం తండ్రి. గురిలేని నా జీవిత పయనంలో దరి చేరి నిలిచిన నా దేవుడవు. మంగమ్మ గారు ప్రభు రక్షణ అంగీకరిస్తున్నారా? కష్టమైన సుఖమైన నిలబడిస్తారా? ఈ బాప్తిస్మ కార్యక్రమం ఎవరో బలం తీసుకుంటే మంచి తీసుకున్నారా? మంచిది. మంగమ్మ నిమిత్తం నాగేశ్వరు పట్టణంలో నాగేశ్వరరావు గారు ప్రార్థన చేయండి. పేరు మంగమ్మ గారు చేయండి. స్తోత్రం నాయన తండ్రి. నాయన ఇదిగోనమ్మా మంగమ్మ గారు నాయన బాప్తిస్మం తీసుకున్నగా నాయన ప్రభా, ఇదిగో రక్తం కడుగుతుండగా నాయన ప్రభా, బాప్తిస్మం తీసుకున్నప్పుడు నాయన ప్రభా, ఏ ఆటంకం కాకుండా ఏ సాతాను శక్తులు వరకు పరచకుండా నాయన ప్రభా, ఇదిగో ఆవుల్లో నుండి బలమైన స్వచ్ఛత పొందుకోమని యేసుక్రీస్తును వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందునా.
ప్రభు రక్షణకి అంగీకరిస్తున్నావమ్మా. కష్టమైన బాధతో అందిస్తావా? ఈ బాధ అనేది బలవం తీసుకున్నావా లేదా తీసుకున్నావా? చాలా సంతోషం. ఈ నిమిత్తం మన మధ్య శారదా ప్రార్థించామా? శారదా గారు. మహోన్నతుడా, సర్వాధికారి, శక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినం బాప్తిస కార్యక్రమాలు ఒకరి వెంబడి ఒకటి నాయన మీరు జరిగిస్తూ ఉన్నారు. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన కుమార్తె ప్రభా, నీ నామములో నేను రక్షణ తీర్మానం తీసుకొని పాపాలు ఒప్పుకొని నేను నీ బిడ్డగా అంగీకరించింది ప్రభా. నేను నీ బిడ్డగా మీరు చేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన ప్రజల మధ్య నా సంఘంలో చేర్చబడటకు ప్రభా బాప్తిసం తీసుకుంటూ ఉండగా నన్ను చివరి వరకు సంఘంలో పరిశుద్ధుల సహవాసులు నిలిచేదిగా మీరు స్థిరపరచమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సంగమా దేవుని అంగీకరించి ఉన్నారు కనుక తండ్రి కుమార పరిశుద్ధ నామములో బాప్తిస్తున్నాం తండ్రి. సాధనలో నా బంధుమిత్రులు ఆదరించలేదు, చీకటి క్రియలు తరుముచుండ. దివ్య తల్లి ప్రభు రక్షణ అంగీకరిస్తున్నావా? కష్టమైన స్వప్న నడుస్తావా? ఈ బాప్తిష్టం బలవంతం తీసుకుని మనం తీసుకున్నావా? చాలా సంతోషం. అబ్రహం గారు దీవెన ప్రార్థన చేయండి. పేరు దివ్య, ప్రార్థన చేయండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడ పరలోకొందన మా తండ్రి, దేవాతి దేవానికి వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా, నేను దివ్య అనేబడి ప్రభా రక్షణ తీసుకోవడంలో నేను నీ కృప చూపించినది నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా, దివ్య కంటే ముందు ప్రభా కొద్దిమంది నేను నీ రక్షణ భాగ్యం నడిచి ఉన్నారు తండ్రి. ఇదిగోనైనా రక్షణ అనేది ప్రభా, ఇదిగో ప్రభా నేను ఈ రాజ్యంలో నేను చేరాలి అంటే ఒక రక్షణ కవచం కావాలని ప్రభా నాడు మీరు చెప్పిన నిబంధన ప్రకారం ప్రభా నాయన ఇదిగో ప్రభా బిడ్డకి నాయన ఈ రక్షణ భాగ్యం ఇవ్వటం ప్రభా. ఈ లోకంలో ఏది సంపాదించుకున్నా ఏది సంపాదించుకోలేకపోయినా తండ్రి నన్ను ఈ రక్షణ కవచం కావాలని నన్ను అది నాయన ఇదిగో ప్రభా యెహోవా అగ్నిజ్వాల మందిరంలో ప్రభా నూతనంగా నాయన ఇదిగో ప్రభా బిడ్డనైనా చేర్చబడటం ప్రభా. ఇదిగో సంఘములోను ప్రభా కట్టబడి ప్రభా బిడ్డనైనా ఈ లోక ప్రాంతం వరకు కూడానైనా అంటుపట్టబడి ప్రభా నీ రాజ్యం చేరు వరకు నన్ను ఈ రక్షణ భాగ్యాన్ని నా బిడ్డ నిలబెట్టుకుని నడుచుకునే భాగ్యాన్ని నేను స్థితిని మీరు కల్పించమని ప్రభా. ఇదిగోనైనా కష్టమైన నష్టమైన ప్రభా ఇటువంటి వ్యాధి అయినా ఇదిగో ప్రభా బిడ్డనైనా తరిమి ప్రభా నీ సన్నిధిలో నిలబడి ప్రభా నీ సంఘంలో అంటుకట్టబడి ప్రభా నేను ఎప్పుడుకి కానీ ఎడమకి కానీ తొలగిపోకుండా ప్రభా నీ మధ్య నిలబడే శక్తి నా బిడ్డకినైనా మీరు దయచేయమని ఈ చిన్న ప్రార్థన పాదాల సంతరి చేర్చుకోమని నడుచున్నాం తండ్రి. మరోసారి బిడ్డ ప్రభుని అంగీకరించి ఉండగా తండ్రి కుమార్ పరిశుద్ధ నామములో బాప్తిస్తున్నాం తండ్రి. లోకము ఇవ్వలేనిది రక్షణ జీవితము. సంగమా పేరు లిల్లీ, మనం మాట్లాడుదాం. అమ్మ తల్లి యేసు రక్షణ అంగీకరిస్తున్నావా? కష్టమైన బాధ సుఖం గడుపుతావా దేవుడితో? ఈ బాప్తిష్టం బలవంతంగా గడుపుతున్నారా మనుషులు చెప్తున్నావా? చాలా సంతోషం. దుర్గా లిల్లీతో ప్రార్థించే. దుర్గా పేరు లిల్లీ, ప్రార్థించేయమ్మా. మహాపరిశుద్ధుడా, మహాగండ, మహాకృప కారణభూతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగోనైనా ఈరోజు బాప్తిస కార్యక్రమంలో ప్రభా ఈ బిడ్డ లిల్లీ తండ్రి అయ్యా ఇప్పటి వరకు గడిపిన లోక జీవితం వదిలేసి ప్రభా నీలోకి అడగబడుటకు మీరు ఇట్టి అవకాశం ఇచ్చిన బట్టి మీకు అనేకమైన వందల స్తోత్రములు అయ్యా. అయ్యా ఇక ముందు ప్రభా నీలో ఎదిగి ప్రభా బిడ్డ నీకు ఎంతో జయకరముగా నీకు మహిమ తెచ్చే రీతిగా నీకు సాక్షిగా నిలబడే కృప దయచేయమని ఈ చిన్న ప్రార్థన ఆలకించి అంగీకరించమని యేసునామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. సంగమా దేవుని అంగీకరించి ఉన్నారు కదా లోకము ఇవ్వలేనిది రక్షణ జీవితము. పరిశుద్ధుడు నాలో నుండి నా పాపములొప్పించెన్. లోకము పేరు లిఖిత శ్రీ. రెండు మాట్లాడుదామండి. అమ్మ లిఖిత ప్రభు రక్షణ అంగీకరిస్తున్నావా? కష్టమైన బాసుకమైన ఎల్లప్పుడూ నడుస్తావా? బాప్తిష్టం అనేది బలవంతం తీసుకున్నా చెప్తే మర్చిపోతున్నా. మంచి పేరు లిఖిత. మౌనిక అక్కడ ఉందా? మౌనిక ప్రార్థించే. పేరు లిఖిత. మహోన్నతుడ సర్వాధికారి సర్వశక్తిమంతుడా అత్యున్నత సింహాసనం మీద ఆశీర్వాదాలు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నేను ఎవరికి లేనట్టు ధన్యతను తండ్రి నేను ఈ రోజు తండ్రి నేను ఆ బిడ్డకి ఇచ్చి ఉన్నావు తండ్రి. నాన్న ఇదిగో తండ్రి లోకాన్ని విడిచి నాన్న ఇదిగో తండ్రి రక్షణ భాగ్యం కోరుకుని చుండగా దేవా లిఖిత శ్రీకి తండ్రి నాన్న ఇదిగో తండ్రి నిన్ను మెచ్చే బిడ్డగా నేను నీ సాక్షిగా నిలబెట్టుకోమని తండ్రి. నేను ఇంకెవరైనా రక్షణ లేని వారు ఉంటే రక్షణ కొరకు సిద్ధపడడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని తండ్రి. నాయన బిడ్డ బ్రతుకు దినములన్నీ కూడా తండ్రి నాయన నిన్ను మెప్పించే బిడ్డగా నాయన నీ సాక్షిగా నిలబెట్టుకోమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. मैं समय काम से अभिषेक रिकंदर अभिषेक कुमारा
మట్టిని మనిషి కాదు నా తల్లి, సర్వకాలమును జీవించే నీతో మాట్లాడుతున్నా. నీ దినములు మంచిగా ఉంటాయి, నూతన బలముతో ఉంటావు, నన్ను ఆరాధించబడిగా ఉంటావు, నీ ద్వారా మహిమ పొందుకోబోతున్నా. భయాన్ని వదిలే. మేధస్సమికాంశ అభిషేక రికందర అభిషేక కుమార, నా చేతుల్లో కరగబడే వారు ధన్యులు, వారు వెలుగులో ఉంటారు. ధన్యవాదాలు తండ్రి. మరి దేవుని నామాన్ని బట్టి తండ్రి యొక్కయో కుమార పశువు భావిస్తున్నాం తండ్రి. యేసయ్య నామమే బహుమైన దుర్గము. మరొక మాట అడుగుదాం ఒకసారి. ప్రభు రక్షణ చేస్తున్నావా? కష్టమైన బాధైన సుఖం ఎల్లప్పుడూ నడుస్తుంది ఏమిటో. అలాగే ఈ బాప్తిస్మ కార్యక్రమం ఎవరైనా బలవంతంగా ఇస్తున్నారో మనసు తీసుకుంటున్నావా? మంచిదండి. ఈ నిమిత్తం శారదా ప్రార్థించే. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాన్న దుర్గను బట్టి నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. తన పాప స్థితి నాన్న విడిచిపెట్టి ప్రభా ఇదిగో నిన్ను వెంబడించేదిగా, నాన్న నీలో ఉండేదిగా, నీలో కొనసాగేదిగా తీర్మానం చేసుకొని ప్రభా అందరి నాయన మధ్య నాయన సాక్షిగా బాప్తిసం తీసుకుంటూ ఉండగా చివరి వరకు నీ కొరకు నిలబట్టకి మీరే సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సంగమా దుర్గ దేవుని అంగీకరిస్తుంది కనుక తండ్రి యొక్కయో కుమార పరిశుద్ధ నామములో బాప్తిస్తున్నాం తండ్రి. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, రక్షణ కష్టమైన బాధల సుఖమైన ప్రభుత్వం ఉంటారా? ఈ బాప్తిస్మ కార్యక్రమం మంచిది. పేరు నాగమ్మ, ఈ నిమిత్తం అమ్మగారు ప్రార్థన చేస్తారు. పేరు నాగమ్మ గారు ప్రార్థన చేయండి. నాగమ్మ పేరు. మహోన్నతుడా, జయం గల దేవ, కృప కలిగిన తండ్రి నైనా, మరి నాగమ్మన్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రోజునైనా ఈ రక్షణ భాగ్యాన్ని ఆ బిడ్డకు మీరు ఇచ్చి ఉన్నారు. ఇది మొదలుకొని తన జీవితకాలం అంతా కూడా మీకు లోబడుతూ మిమ్మల్ని గణపరుస్తూ మిమ్మల్ని మహింపరిచే బిడ్డగా ఆ బిడ్డను తీర్చిదిద్దమని అడుగుచున్నాం తండ్రి. శ్రమలోనైనా, కష్టంలోనైనా, బాధలోనైనా, నైనా సంతోషం ఆనందంలోనైనా నీకు లోబడుతూ నిన్ను మహింపరిచే బిడ్డగా ఉంచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అంగీకరించింది కనుక మరి తండ్రి యొక్కయో కుమారుడు యొక్కయో పరిశుద్ధ నామములో బాప్తిస్తున్నాం తండ్రి. ఆమేన్. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృప